హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:20 అట్లా అవుతుంది. సో పొద్దున్నే లేస్తారు కదా ఊర్లో వాళ్ళందరూ. ఇవైతే పనులు నేను ఇవాళ ఏమేమి వర్క్ చేసినా అని మినీ వ్లాగ్ మొత్తం తీస్తున్నా, మీరైతే చూడండి. ఇదైతే పొద్దున వ్లాగ్, ఇదంతా మా ఇంటి సరౌండింగ్స్. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా గర్ల్స్ వేరే వర్క్, బాయ్స్ వేరే వర్క్ చేస్తారు కదా. ఇట్లా మా తమ్ముళ్ళు అయితే బర్రెలను ఏడుస్తున్నారు. ఈ బర్రెలను కొట్టుకెళ్తారు అందరు కలిసి. ఊరి బర్రెలన్నీ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత బర్రెల కాసేట ఆయన ఉంటాడు కదా, బర్రెల కాపర్ అయితే వీటిని తీసుకొని వెళ్తాడు. ఫస్ట్ అయితే మనం ఊర్లో నుండి వెళ్ళాలి, ఊరి బయట వరకు తీసుకెళ్తే అక్కడ నుంచి అతను తీసుకెళ్తాడు. ఇక మా తమ్ముళ్ళు అయితే వీళ్ళు మా పిన్ని కొడుకులు ఒకటే ఇడుస్తున్నారు, కానీ వాళ్ళకైతే రావట్లేదు. పెద్ద బర్రె కదా, తొక్కుతుంది రా అన్న కూడా వినట్లేదు. ఇంకా మార్నింగ్ ఆకులు ఉడ్చుడు అయితే అయిపోయింది. ఇదైతే అలుకు వెళ్ళడం. ఆవు పేడతోనైతే అలుకుతాం కదా, మాకైతే ఎడ్లున్నాయి, ఎడ్ల పేడతోనే. ఇందులో యాంటీబయాటిక్స్ చాలా ఉంటాయి. ఇప్పుడైతే కలర్స్ వేస్తున్నారు అందరు, కానీ అసలు కలర్స్ వేయొద్దు. ఇదే పేడ మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి వాటిని చంపే గుణం ఇందులో ఉంటుంది కాబట్టి మనం ఆవు పేడ అనేది ప్రిఫర్ చేస్తాము. పూజ సామాగ్రిలు అన్నిట్లలో వాడతారు కాబట్టి ఇదైతే ఖచ్చితంగా యూజ్ చేయాలి. కానీ ఇప్పుడు ఆవు పేడ లాంటిది, ఆవు పిడకలు ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి వాటిలో కొంచెం ఇంకా కలర్ మిక్స్ చేసి అది బయట రెడీమేడ్గా అమ్ముతున్నారు. అదే తీసుకొస్తున్నారు. పల్లెటూరు వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు. దొరికినా కూడా అందరూ అప్డేట్ అవుతున్నారు ఇట్లా అలుకు వెళ్ళడం. కొందరేమో కసువు ఊడవడం, అలుకు కల్లాపి వెళ్ళడం అట్లా అంటారు. మా సైడ్ అయితే అలుకు అని అంటారు, అలుకు వెళ్ళడము. అసలు ఈ అలుకు చల్లడం ఎందుకంటే ఎక్సర్సైజ్, అది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజే. మనకి పల్లెటూరులో అయితే కావాలని చెయ్యరు కదా ఎక్సర్సైజ్లు. సిటీలలోనైతే దానికి ఒక టైం అనేది పెట్టుకొని చేస్తారు. పల్లెటూళ్ళలో అవన్నీ చేయరు కాబట్టి ఈ పనుల వల్ల కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఇది కూడా మనం బెండ్ అవ్వుకుంటూ లేస్తాం కాబట్టి ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. ప్రతి ఒక్క వర్క్కి సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే ఇవన్నీ చేస్తాం కదా. ఇప్పుడు మనం వాకిలు ఊడవడం కూడా మనం బెండ్ అవుతూ ఊడుస్తాం. వన్స్ బెండ్ అయినామంటే ఆకిలి అయిపోరాక కొందరు లేవరు. సో అది కూడా ఒక ఎక్సర్సైజ్ అన్నట్టు. మన చేతులు అటు ఇటు ఆడిస్తాం కదా, చేతులకు కూడా ఎక్సర్సైజ్. ఇది కూడా ఇప్పుడు నేను బెండ్ అవ్వుకుంటూ చేస్తున్నా కాబట్టి ఇది కూడా అలుకు చల్లడం అనేది ఎక్సర్సైజ్. మళ్ళీ మనకి ప్లస్ ఇప్పుడు ఈ ఆవు పేడతో చల్లడం వల్ల సూక్ష్మజీవులు అవన్నీ చనిపోతాయి కదా, బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా. సో అదైతే చనిపోతుంది. ఎందుకంటే మనం ఇంట్లో నుండి బయటికి ఖచ్చితంగా ఎప్పటికి వస్తూనే ఉంటాము. దానివల్ల మన కాళ్ళ నుండి ఇంట్లోకి వస్తాయి కదా, అందుకోసమని వాటి నుండి కొంచెం కాపాడుకోవడానికైతే ఇట్లాంటివి ఇవన్నీ పెడతారు. పల్లెటూరు ఆచారాలకు ప్రతి ఒక్క దానికి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఉంటాయి కాదు, ఉన్నాయి కూడా. చాలా అంటే చాలా వరకు ప్రతి ఒక్క పనికి అసలు ఒక్కదానికి కూడా సైంటిఫిక్ రీజన్ లేదు. ఇది నార్మల్గా వాటిగానే చేస్తామనే పనులే లేవు. చాలా అంటే చాలా సైంటిఫిక్ రీజన్స్. ఇవన్నీ మంచిగా చేయాలి అసలు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు అందరూ కలర్స్ వేయడము, న్యాచురల్వి మొత్తం తీసేసి, ఆర్గానిక్ మొత్తం తీసేసి కెమికల్ వాడడం అట్లా చేస్తున్నారు. పల్లెటూరు వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు. నేను చూసిన మా పిన్ని వాళ్ళు కూడా అట్లనే చేస్తారు కలర్ వేయడం. అసలు ఎందుకు ఎడ్లు ఇంటి ముందటనే ఉంటే ఎడ్ల పేడ ఉండంగా కూడా కలర్ వేయడం నాకైతే అసలు నచ్చలేదు. అట్లా ఒకరిని చూసి ఒకరు మారడం ఎందుకు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవాలి. సిటీలో ఉన్న వాళ్ళకే మనం ఇంక ఇవన్నీ నేర్పించాలి. కానీ పల్లెటూరు ఉన్న వాళ్ళ మారితే ఇంకెట్లుంటుంది. వాళ్ళకైతే చల్లడం అయిపోయింది. పైన రోడ్డుకి ఇక్కడ వాటర్ పోసేసిన అయిపోయింది. ఇప్పుడు కోసేపు కొంచెం ఆరిందనుకో ముగ్గేస్తే మంచిగా కనబడుతుంది అన్నట్టు. ఇక్కడ ఆరిపోయింది కదా, అక్కడ ఆరలేదు. సో అది ఆరితే ముగ్గు వేయడం మంచిగా కనబడుతుంది. ఇప్పుడు కడప అలకాలి. కడప అలకడానికి ఇదైతే జాజు, ఎర్రమట్టి అని అంటాం కదా. ఎర్రమట్టి వేరే ఉంటుంది, జాజు వేరే ఉంటుంది. జాజు బాగా కలర్ మంచిగా ఉంటుంది, అందుకోసమని జాజు తీసుకొచ్చిర్రు. ఇందులో కొంచెం వాటర్ వేసి మనం ఇప్పుడు గడ్డలు ఉంది కదా అదంతా, అవన్నీ మనం క్లియర్ చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం దర్వాజాలకు ఉండేది కూడా కడపనే, దీన్ని కూడా కడప అని అంటారు, గడప. దీన్ని ఇట్లయితే అలకాలి మంచిగా. అలికిన తర్వాత దీనికి ముగ్గు, పసుపు, కుంకుమ వేస్తే చాలా బాగుంటుంది. లక్ష్మీదేవతతో సమానం అని అంటాం కదా. సో అన్నీ వేస్తారు మనకి. ఇప్పుడు ఇంటి ముందటికి వచ్చేటప్పుడు ఫస్ట్ కడప దాటే వస్తారు కదా ఎవరైనా. సో దీనికైతే ముగ్గులు మంచిగా పసుపు కుంకుమతో పెడతారు పల్లెటూర్లలో అందరూ. ప్రతి ఒక్క ఇంటికి ఉంటుంది ఇది. ఇంకా మెయిన్ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఖచ్చితంగా పొద్దున సాయంత్రం అయితే ఖచ్చితంగా అలుకుతారు. నార్మల్గా రోజు అయితేనేమో ఒకటేసారి అలుకుతారు. నేను అలుకుతున్నా చూడండి, మా మొత్తం వర్క్ వల్ల.
ఇవైతే నిన్న సాయంత్రం తీసుకొచ్చిన గడ్డి కట్టలు, నిన్న గడ్డి కట్టలు వీడియో పెట్టిన కదా. అవి కోళ్ళు అయితే పొద్దున్నే మనం బర్రెల కాడ వరి వేస్తాం కదా, అదే అరిగడ్డ వేస్తాం కదా, దాంట్లో కొన్ని కొన్ని గింజలు ఉంటాయి. అవి అయితే కోళ్ళు ఇడిచిన వెంటనే తింటాయి. వాటి పిల్లలు అవి ఒక కోళ్ళు కూడా ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి. ఆ బర్రెల కాడ మట్ల కాడ తింటూ ఉంటాయి. పల్లెటూర్లలో మంచిగా ఉంటుంది అన్ని వైబ్స్. చూడండి మొత్తం ఇవాళ నేనైతే ఇదే మినీ బ్లాగ్ ఫస్ట్ టైం చేస్తున్నా. ఈ మార్నింగ్ చేసే వర్క్స్ అన్నీ ఇంటి వెనకనైతే ఇదంతా మా ఇంటి సరౌండింగ్స్ చుట్టుపక్కల. ఇంటి వెనకైతే ఇక మా ఎడ్లు, ఇంకొక ఎద్దు అటు సైడ్ ఉంది. గుమ్మడి పూలు దసరప్పుడేమో ఊయాయి, కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా పూసినాయి. ఇవన్నీ గుమ్మడి పూలే చూడుర్రి. వెనకాల ఇటు అయితే మా వాడ, ఇవన్నీ గుమ్మడి పూలు మస్తు పూసినాయి అసలు. అయితే మా ఎద్దు ఇంకోటి ఇటు సైడ్ ఉంటుంది, అది కనిపిస్తలేదు. ఆకిలి అయితే ఆరిపోయింది. నేను ఇందాక అలికి వెళ్ళినాక ఆరిన తర్వాత ముగ్గు వేయాలని అన్నా కదా, ఆకిలి అయితే ఆరిపోయింది. ఇప్పుడైతే నేనైతే ముగ్గు వేయడానికి అయితే వస్తున్నా. ముగ్గు వేయాలి కరెక్ట్, మనం కడపకి ఎదురుగా వేయాలి కదా, అందుకోసమని ఈడేస్తాం. మళ్ళీ అక్కడ కూడా రోడ్డుకు దగ్గర కూడా అది కూడా చూపిస్తాను నేను మీకు. నేనైతే ముగ్గు ఎత్తాను, ఏదేయాలో అర్థం కాలేదు. ఏదో ఒకటి చిన్న ఫ్లవర్ వేద్దామని వేసిన. రోడ్డు సైడ్ కూడా వేయాలి కదా, అందుకోసమని ఈడ ఎక్కడ ఏదో ఒకటి వేసిన. మా తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఇక మస్తు అల్లరి చేస్తున్నారు. నాకైతే ఇంకేం మనసులో పట్టలేదు అసలు. అటు ఇటు ఏదో వేసేసిన, ఇట్లా అయితే వేస్తున్నా. మీరు పీస్ఫుల్గా మీరు అసలు మంచిగా వింటే మస్తు ఉంటుంది. వెనకాల ఇప్పుడు బర్డ్స్ అరుస్తాయి కదా, పిచ్చుకలు, అవన్నీ వైబ్స్ అన్నీ మంచిగా వినబడుతుంది. ఇట్లా అయితే వేసిన ముగ్గు నేనైతే. చూడండి నా ముగ్గు. ఈ ముగ్గు ఎందుకు వేస్తారు, వాకిలు ఊడవడం, వాళ్ళకి వెళ్ళడం, ఇవన్నీ ఎందుకో నేనైతే ప్రీవియస్ వీడియోలో చెప్పిన. అది చూడండి, మన పల్లెటూరు ఆచారాలు, వాటి వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ అని నేను ఒక వీడియో చేసిన. నా ఫుల్ వీడియోలో ఉంటుంది చూడండి. అసలు అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు లాస్ట్ వరకు చూడట్లేదు. లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇట్లనైతే వేసిన. పల్లెటూరు వైబ్స్ అయితే చాలా బాగుంటాయి అసలు. ఇంటికి వస్తాను ఇవన్నీ, సిటీలలో ఇవన్నీ మిస్ అవడే. నేను చెప్పిన కదా కడప అని, అప్పుడు అలికిన కదా, సో ఆరింది. పచ్చి దాని మీద వేస్తే వాటర్తోని ఆ వాటర్లోనే అయిపోతుంది కదా ముగ్గంతా, అందుకోసమని వేసిన. ఎక్కడైనా ఇది ఒకటే డిజైన్ వేస్తారు ఎవరైనా, అంటే నార్మల్గా వేరే వేరే డిజైన్స్ కూడా వేస్తారు, కానీ మోస్ట్లీ ఇదే వేస్తారు. అందుకే నేను కూడా ఇది వేసిన. టైం మంచిగా మన ఏదైనా ఫెస్టివల్ రోజు అయితే మంచిగా వేస్తాను. ఇప్పుడు నార్మల్గానే కదా అనేసి ఇట్లా వేసిన. ఇట్లా వేసిన తర్వాత మనమైతే ఇప్పుడు పసుపు కుంకుమ వేస్తాం కదా కడప అన్నప్పుడు, మనం దర్వాజాకు ఉండేది కూడా కడప కదా, దానికి కూడా పసుపు కుంకుమతో పూజిస్తాం కదా. సో ఇట్లా నేను కూడా వేస్తున్నా. ముగ్గులో పసుపు కుంకుమ వేసినాము. ఇక్కడ కొంచెం మంచిగా కనబడుతుంది కానీ మేమైతే ఎల్లో కలర్ శుద్ధ ఉంటుంది కదా, ఇప్పుడు రాగి ముగ్గు ఉంటుంది కదా, సేమ్ అట్లాంటిది ఎల్లో కలర్ రాగి ముగ్గు కూడా ఉంటుంది, అదైతే తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు పసుపు కుంకుమ పెడితే ఎంత బాగుంటుంది చూడండి, అసలు కడప మంచిగా అనిపిస్తుంది. ఏదైనా మన ఇంటి ముందట ముగ్గులతోనే అందము. మా అమ్మాయి దూకంటుంది, నేనైతే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన చూడండి. అయితే మా ఇంటి సరౌండింగ్స్ మొత్తం మా బంతి పూలు చాలా పెడితే కొన్ని ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా అప్పుడు కడలేయలే కదా ఇట్లా సైడ్స్కి, సైడ్ డిజైన్లు. ఇప్పుడైతే వేసిన. ఇదంతా మధ్యలో ముగ్గేం వేయం, చిన్న స్టార్ వేసిన. ఇక్కడ ఈ కడప అలికిన తర్వాత అది రోడ్డు పైన వేసిన ముగ్గు. అంటే రోడ్డు పైన అంటే మాకు ఇది వాడ కదా, మా ఇంటికి వచ్చేది ఎంట్రన్స్. ఇట్లా బాగుంది కదా మా వైబ్స్, అసలు చాలా బాగుంటాయి పల్లెటూర్లలో. ఆ పని అయితే కంప్లీట్ అయింది, అంటే బయట పని మాత్రం కంప్లీట్ అయింది. ఇప్పుడు మా డాడీ అయితే పనికి పోతాడు, ఇక బియ్యం పెట్టాలి కదా. ఇక పొద్దున అమ్మంటే పొద్దున పెడితే, ఆల్రెడీ మా మమ్మీ నాకు కాల్ చేసి కూడా చెప్పింది, డాడీ అయితే పొద్దున్నే పనికి పోతాడు వెళ్ళు అని. అయితే బోళ్ళు అయితే ఫుల్ అయిపోయినాయి, బోళ్ళన్నీ బయట వేసి లోపల అన్నం వేసరికి ఇవి కొంచెం నానుతాయని వాటర్ అయితే పోసిన. ఇప్పుడు మా తమ్ముళ్ళకి మళ్ళీ పాలు కాగబెట్టాలి. ఇక మేమైతే రోజు చాయ్ పెట్టుకోము, చాయ్ తాగగానే మా చిన్న తమ్ముళ్ళు వచ్చారు కదా, మా డాడీ పాలు తీసుకొని వచ్చిండు, పాలు కాగబెడుతున్నా. అట్లనే ఇంకో స్టవ్ మీద టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే వేస్తున్నా కర్రీకి. ఇప్పుడు ఇక కర్రీ ఏం వండాలని అందులో అయితే కొంచెం ఆయిల్ పోసి, ఇప్పుడు మనం టమాటా మిర్చి మిక్సీ పట్టి వేస్తాం కదా ఇన్స్టాంట్గా చేసే పచ్చడి, అదైతే ఇంకో దాని మీద వేస్తున్నాయి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్లో కొంచెం ఉడకబెట్టిన తర్వాత మనం గ్రైండర్లో వేయచ్చు. కొంచెం ఉప్పు, ఇందులోనే కొంచెం జీలకర్ర, వెల్లుల్లి అయితే స్కిప్ చేసిన, వెల్లుల్లి అయితే అవైలబుల్ లేదు, కొంచెం పసుపు వేయాలి. ఈ పొయ్యి మీద అయితే పాలు పొంగుతున్నాయి, ఇంకో దాని మీద అయితే టమాటా పచ్చడి రెండు ఒకటేసారి వేసేసినాయిగా. పాలు అయితే మంచిగా కాగిపోయినాయి, అది మా తమ్ముళ్ళకి ఇవ్వాలి. ఇందులోనే కొంచెం చింతపండు వేసేసిన నేనైతే. మనం టమాటా పచ్చళ్ళు వేసేటప్పుడు చింతపండు వేస్తాం కదా, వీళ్ళైతే మా తమ్ముళ్ళు పాలైతే పోసి ఇచ్చిన. బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని రానంటే వాళ్ళైతే భరత్ ప్యాకెట్ తీసుకొని వచ్చిర్రు.
ఇంకా స్పూన్ కావాలంటే స్పూన్ కోసం కొట్లాడుకుంటారు. స్పూన్స్ అయితే ఇచ్చిన. అప్పట్లోపు టమాటా కొంచెం మగ్గింది. ఇట్లా ఇంకా కొంచెం మగ్గిన తర్వాత అది మిక్స్ చేసి మనం పోపేస్తే అయిపోద్ది. ఇన్స్టాంట్గా కావాలి కదా అనేసి నేనైతే ఇట్లా చేసిన. టమాటాలు ఆయనతో మగ్గేలోపు నేనైతే ఇల్లు ఊడ్చిన తర్వాత అప్పటి వరకు మగ్గుతాయి అనేసి ఊడ్చిన. తర్వాత ఇదైతే మిక్సీ పట్టిన. ఇది జస్ట్ కొంచెం బరకగా పట్టుకుంటే అయిపోద్ది, మరీ మెత్తగానే అవసరం లేదు. నేనైతే ఇట్లా పట్టేసిన తొందర కొంచెమే. ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను పట్టిన, మరీ మెత్తగా అవసరం లేదు. మెత్తగా ఉంటే కూడా బాగుండదు, రోటి పచ్చడిలా ఉండాలనేసి నేను ఎట్లయితే బరకగా పట్టిన. ఈ చట్నీ అయితే పోపేసిన తర్వాత చాలా బాగుంటుంది. అసలు ఇన్స్టాంట్గా రెడీ కావాలంటే మనకి ఏమైనా అన్నం తినబుద్ధి కానప్పుడు అట్లయితే చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే పోపేస్తున్నా. ఇక కోసం అయితే నేను ఒక పావు ఆయిల్, జీలకర్ర, ఆవాలు అయితే అవైలబుల్ లేవు, ఆవాలు వేయలేదు. చాలా రకాలుగా వేసుకోవచ్చు, మినపప్పు, శనగపప్పు అవన్నీ ఇస్తారు పోపులా. నేనైతే ఉన్న వాటితోనే వేసిన. ఎండుమిర్చి వేసిన, కళ్యామాకు నార్మల్గానే పెట్టినా కానీ బాగుంటుంది. మనకి ఏ వస్తువులు లేనప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసిన ఇంకా చాలా బాగుంటాయి. ఇందులోనే కొంచెం పసుపు వేసిన తర్వాతనైతే నేనైతే ఇక పోపు కొంచెం వేగిన తర్వాత పచ్చడి అయితే వేసి మిక్స్ చేసిన. మంచిగా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. అది లేదు ఇది లేదు అని అనుకునే ఎట్లయితుందో అని అనుకునే కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు మిక్సీ పట్టింది కదా అదంతా ఇందులో వేసేసిన. ఇక పోపు అయితే వేగిన తర్వాత ఇందులో వేసి లాస్ట్కి అయితే మొత్తం కలిపేసిన. ఇదైతే మన ఫైనల్ లుక్ చట్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ఫుల్ అయితే బౌల్ అయినాయి. ఈ బౌల్ అన్నీ ఇప్పుడు మళ్ళీ తోముకోవాలి. ఇక తమ్ముళ్ళకి అన్నం పెట్టాలి కదా, చట్నీ అయింది కదా. తమ్ముళ్ళకైతే అన్నం తీసుకొచ్చిన. వీళ్ళైతే మా పిన్ని కొడుకులు. నేను హాలిడేస్ కోసమని వచ్చిన కాబట్టి వాళ్ళు కూడా వచ్చిరు. ఇక నేనే వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేదు, వాళ్ళే వచ్చిరు. ఇక వాళ్ళైతే అన్నం తింటున్నారు. అవునా, తినే అంతసేపు అయితే నేనైతే బౌల్ అయితే కడిగేసుకున్నా. అప్పట్లోపు మా డాడీ వచ్చిండు, మా డాడీకి అన్నం పెట్టేసిన. ఇక ఇప్పుడు గడ్డి పంజలకి వెళ్ళాలి కదా, గడ్డి జీర కొడతాడు కదా. సో ఇక అవన్నిటిని అన్లోడ్ చేయాలి కదా. మా తమ్ముళ్ళు అయితే చూడు, వాళ్ళ తిప్పలు చూడండి అసలు. వాళ్ళకి లేస్తలేవు, అయినా కూడా తిప్పలు అయితే పడతారు. అదే బట్టలు అయితే నానబెట్టిన. ఇక బట్టల తర్వాత విండొచ్చని కాసేపు నానితే విండొచ్చని నానబెట్టిన. ఇక పని అంతా తీరినట్టే కొంచెం. ఇప్పుడైతే బ్రష్ చేస్తాను నేనైతే. ఇదంతా పని తీరినాక నేనైతే బ్రష్ చేసిన. ఈ బ్రష్ అంటే వేప పుల్లనే. ఈ వేప పుల్లలో చాలా యాంటీబయాటిక్ ఉంటుంది, వేయాలి అసలు ఎవరైనా, చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ చేదు ఉంటుంది కానీ వేయంగా మంచిగా అవుతుంది. మనకి పద్యం ఉంటుంది కదా, తినగా వేము తీయనుండు అని. అట్లనే ఇది కూడా బాగుంటుంది. మన మౌత్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చంపడానికైతే ఈ వేప పుల్ల యూజ్ అవుతుంది. సిటీ నుంచి వచ్చిన వాళ్ళు, పల్లెటూరులో ఎవరైనా వేస్తారు ఇదైతే. నేనైతే పల్లెటూరుకి వస్తే, మా ఊరికి వస్తే ఖచ్చితంగా ఇదే వేస్తాను. ఇక బ్రష్ అంటూ ఏముండదు పర్టికులర్గా. ఇదైతే ఎడ్ల బండి. ఇప్పుడు ఇక గడ్డి పంజలు తీసుకొస్తాడు మా డాడీ అని చెప్పిన కదా, దానికోసం అయితే ఇది రైతుల దగ్గర ఖచ్చితంగా ఉంటుంది ఎడ్ల బండి. దీన్ని ఎట్లా కడతారో చూడండి మీరు. మా తమ్ముళ్ళు అయితే వాడు అసలు అది వెనుక పొడుతుంది రాన్న కూడా వింటలేడు. ఇంకా చిన్నప్పుడు ఏదైనా హ్యాపీనెస్ ఉంటుంది కదా ఎవరికైనా, వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎడ్ల బండితోనే ఫుల్ హ్యాపీ అసలు. ఇట్లా కట్టాలి ఎడ్ల బండిని, మీరు కూడా చూడండి. కొన్ని సైడ్లలో ఎట్లా అంటే ఒక్క ఎద్దును కట్టే ఎడ్ల బండి మాత్రమే ఉంటుంది, ఒకటే కడతారు, దాంతోనే ఉంటుంది. మళ్ళీ ఆ ఎడ్ల బండి కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మా ఊర్లో ఉన్నట్టు వేరే ఊర్లో ఉండదు, వేరే ఊర్లో ఉన్నట్టు ఇంకొక ఊర్లో ఉండదు, అట్లుంటుంది. చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. కొందరికి ముందట ఇట్లా జాలిలా ఉంటుంది, మా ఊర్లోనైతే మా సైడ్ అయితే ఇట్లా ఉంటుంది ఎడ్ల బండి. మీరు కూడా చూడండి. ఇందులోనే అన్నీ మనం పత్తి దగ్గరికి పోయినా, పొలం కాడికి పోయినా కూడా ఇప్పుడు నార్మల్ వెహికల్స్ అయితే ఏం తీసుకెళ్ళలేరు కదా, ఇందులోనే మందిని తీసుకెళ్తారు. చాలామంది అయితే ఆటోలు, ట్రాలీలు అట్లా పెట్టించుకుంటారు నాటు రోజు అట్లా. అయితే ఇక మా తమ్ముళ్ళకైతే వచ్చినప్పటి నుంచి ఇదే హ్యాపీ. కాసేపు అక్కడ దాకా వెళ్ళి వస్తామని అంటున్నారు, వాళ్ళైతే వెళ్తారు. మంచిగా ఎడ్లు పొడవకుండా ఉన్నాయనుకో అమ్మాయిలు కూడా కట్టుకొని పోవచ్చు. మా ఎద్దు అయితే ఒకటి పొడుస్తుంది, అందుకే నేను దగ్గరికి పోను. ఒకటి రెడ్ కలర్ ఉంది కదా, ఆరెంజ్, లైట్ ఆరెంజ్, అది పొడవదు కానీ ఆ వైట్ కలర్ అయితే పొడుస్తుంది. అందుకోసమే మా తమ్ముళ్ళు ఆరాక పోయి దిగి మళ్ళీ వస్తామని అంటారు. అది ఒక హ్యాపీనెస్ చిన్నప్పుడు ఎవరికైనా. అది ట్రాక్టరు అవి ఇవి వేరు కానీ ఇది వేరే ఉంటుంది కదా, అందుకోసమనే వాళ్ళు వెళ్తారు, వెళ్ళి ఇక దిగి మళ్ళీ వస్తారు. అప్పట్లోపు అయితే నేను బట్టలు విండేసిన, ఆరేసిన. మాకైతే కొప్పటికాయలు ఉన్నాయి, అయితే మా తమ్ముళ్ళు తెంపు అని చెప్తారు, ఇక తెంపుతానా. పండ్లు పండినాయి, ఈ ఫ్లవర్స్ కూడా. ఇదే మాకైతే మా మమ్మీ మా ఇంటి మందం కూరగాయలు అయితే పెట్టింది. పసుపు అంతా, కళ్యామాకు చెట్టు పాడతారు.
మా తమ్ముళ్ళు అయితే కొప్పడికాయలు తెంపు అని ఒకటే అల్లరి చేస్తారు. గై కట్టి గిది కాదు, గిది కాదురా గడ్డి ఇట్లా అనేది. ఏం కావాలా నీకు? కొప్పడి పండ్లు ఎక్కడున్నాయి? నువ్వు తెంపుకుంటావా? అటో ఇటో 3 అయితే తెంపినాము. చాలా వరకు ఉన్నాయి కానీ అవన్నీ తెంపిన వెంటనే కింద పడుతున్నాయి, పిట్టలు తిన్నాయి. ఈ మినీ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. లైక్ అయితే ఎవరు చేస్తారు, లాస్ట్ వరకు చూసి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.